శుభోదయ మిత్రులరా. ఏపీ టుడే 007 కి స్వాగతం. మరింత మంది సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రార్థించుకుంటూ, చంద్రబాబు నాయుడు గారు ఆ మాటలు ఎలా ఉంటున్నాయంటే, ప్రజలకు విసుగు పుట్టినా, ప్రజలు అసహ్యించుకుంటున్నా తను మాత్రం తన స్టైల్ మార్చుకోవట్లేదు. మేము డిగ్రీ చదువుకునే రోజుల్లో, అంటే 30 ఏళ్ల క్రితం నాటి మాట, 35 ఏళ్ల క్రితం నాటి మాట నేను చెప్పేది. 40 ఏళ్ల క్రితం, 30 కాదు. ఏంటంటే, మనం ఏదో సోది చెప్తా ఉంటే మా మిత్రులు ఎదుటి వాళ్ళు వాడిని కంట్రోల్ చేయటం కోసం ఆహా 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 అంటా ఉండేవాడు. ఆహా అంటున్నా కానీ అర్థం చేసుకోకుండా వాడు చెబుతా ఉండేవాడు. కానీ ఆహా అంటే అర్థం ఏంటంటే ఆపు హరికథ అని. నువ్వు చెప్పేది మేము నమ్మట్లేదురా, నువ్వు ఆపరా బాబు అని. కానీ వాడు వినడు, అది చెప్పుకుంటా పోతూనే ఉంటాడు. అట్లా ఉంది చంద్రబాబు నాయుడు పరిస్థితి. ప్రజలు నమ్మట్లా, కానీ పాడిద్దే పాడరా పాసిపళ్ళ దాసుడా అని చెప్పుకుంటా పోతానే ఉంటాడు. ఇప్పుడు లేటెస్ట్ గా అతను ఏం చెబుతున్నాడంటే, అమరా బ్యాటరీస్ అధినేత అయినటువంటి గల్లా జయదేవ్ రాజకీయాల నుంచి విరామం ప్రకటించాడు. ముందేమో రాజీనామా అన్నాడు, రాజకీయాల జోలికి పోనన్నాడు. ప్రస్తుతం మేము మరి వీళ్ళందరి యొక్క వ్యూహమో మరి భాగమో ఏమో తెలియదు, కానీ విరామం అన్నాడు. విరామం అని దానికి కారణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సాధిస్తున్నాయి అన్నాడు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సాధిస్తుండటంతో అటు రాజకీయాలు ఇటు వ్యాపారాలు చూసుకోలేకపోతున్నాను, కాబట్టి వ్యాపారాలు నిలబెట్టుకోవాలి, కాబట్టి నేను రాజకీయాలకు విరామం ప్రకటించాను అని చెప్పాడు. దానినే బహిరంగ సభలో చెబుతాడు చంద్రబాబు నాయుడు. అమరా బ్యాటరీస్ గల్లా జయదేవ్ తెలుసు కదా మీ అందరికీ. ఆయన వ్యాపారం నడపలేక, పరిశ్రమలు నడపలేక, ఈ జగన్ రెడ్డి చేసేటటువంటి దారుణాలు తట్టుకోలేక, జగన్ రెడ్డి తరిమేస్తే వెళ్ళిపోయాడు అంట. ఎక్కడికి వెళ్ళాడయా? నీ మిత్రుడు, నీ సహచరుడైనటువంటి నారాయణ నెల్లూరులో మొదలుపెట్టాడు. నెల్లూరులోనే ఉన్నాడా? హైదరాబాద్ లో నారాయణ విద్యా సంస్థలు లేవా? నెల్లూరులో తన సంస్థలు ఉంచుకొని, అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా తన సంస్థలు ఉంచుకొని 13 జిల్లాల్లో, హైదరాబాద్ లో కూడా అతను విస్తరింపజేసుకుంటే పారిపోయినట్ట. సరే, నీ లెక్కకే వద్దాం. నీకన్నా సీనియర్ ఏది రాజకీయాల్లో గల్లా కుటుంబం. ఒక రకంగా నీకు కూడా దశ దిశ నేర్పినటువంటి కుటుంబం ఆ కుటుంబం. ఆ కుటుంబమే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారినో లేదా కేంద్ర ప్రభుత్వాన్నో తట్టుకోలేక రాజకీయాల నుంచి సెలవు తీసుకుంటే, మరి నువ్వెట్ట తట్టుకున్నావయ్యా? నువ్వెట్లా రాజకీయాల్లో కొనసాగుతున్నావు? చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కూడా బలవ్వాలి కదా. జగన్ నిజంగా రాజకీయాలు రాజకీయాల్లో ఎవరిని ఉండనియ్యనటువంటి దుర్మార్గుడు జగన్ అయితే, చంద్రబాబు రాజకీయాలు ఎందుకున్నాడు? చంద్రబాబుకు చెందినటువంటి హెరిటేజ్ సంస్థలు లాభాల్లో ఎందుకు నడుస్తున్నాయి? ఇప్పుడైనా సరే అమరరాజాని ఏమడిగారు? కోర్టు వాళ్ళకి ఎందుకు నోటీసులు ఇచ్చింది? అక్కడ ఉన్నటువంటి పరిసర గ్రామాల్లో కనీసం 4 గ్రామాలు కలుషితం అయిపోతా ఉన్నాయి.
ఆ నీటిని ఏటీపీ అంటారు. అంటే దాంట్లో ఉన్నటువంటి లెడ్ని తొలగించి నీటిని శుద్ధి చేసి బయటికి వదలాలి. ఆ మిషనరీని పెట్టుకోమన్నారు. అది వదలకపోతే ఏ పరిశ్రమకైనా సరే పరిశ్రమ లోపల పనిచేసే వాళ్ళకి మాత్రమే దాని ప్రభావం పడి అనారోగ్యం పాలవుతారు. అలా కాకుండా పరిసర ప్రాంతాలైన 4 గ్రామాలు అక్కడ వాటర్ని టెస్ట్ చేయిస్తే ఒక కేజీకి 1000 మిల్లీగ్రాములు అయితే దాదాపు ఒక గ్రామంలోనేమో కనీసం 134 మిల్లీగ్రాములు లెడ్ ఉంటే, అంటే సీసం ఉంటే, మరో గ్రామంలో అయితే ఏకంగా 3179 మిల్లీగ్రాములు గ్రాములు కాదు, మిల్లీగ్రాములు. గ్రాములంటే 1000 గ్రాములు, గ్రాములు కాదు, మిల్లీగ్రాములు ఉంటే మరి అది జీవరాశుల మీద ప్రభావం చూపుతుంది. ఆ నీరు మొక్కలకు పెడుతున్నారు. ఆ మొక్కల నుంచి పండేటటువంటి కూరగాయల మీద ప్రభావం పడుతుంది. ఆ సీసం మనుషుల శరీరంలోకి వెళుతుంది. దీన్ని కాస్త సరి చేసుకోండి. ఆ వాటర్ని సీసంతో సహా వదలకుండా ఆ శుద్ధి చేయటానికి ఆ మెకానిజం చేసుకోండి. ఆ మెకానిజం చేసుకుంటే మీకు కొంత ఖర్చు అవుతుంది తప్ప మీకు వచ్చే ఇబ్బంది ఏమి లేదు. మీ వ్యాపారాన్ని మీరు చేసుకోండి అని చెప్తే, జనం ఎట్టా చేస్తే మాకెందుకయ్యా, మా లాభాల్లో కోత పడకూడదు అని గల్లా జయదేవ్ చౌదరి గారు మరి వ్యాపార దృష్టితోటి ఆ మార్పులు చేయకుండా ఉంటే, కోర్టులు నోటీసులు ఇస్తే, మరి ఈడీలు నోటీసులు ఇస్తే, సిబిఐలు నోటీసులు ఇస్తే, మరి దానికి ఏదో సాధిస్తున్నారంటారే. మరి మీ దగ్గరికి ఐఐటి బృందం కూడా వచ్చింది కదా. మీ వాదనలో నిజముందా? ఏ విధమైనటువంటి నష్టం లేదు, నిజంగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీ మీద దాడి చేస్తున్నాయా అనే విషయాన్ని నిగ్గుదేల్చడానికి ఐఐటి బృందం మీ దగ్గరకు వస్తే, తనిఖీ బృందం మీ దగ్గరకు వస్తే, మీరు గేటు కూడా వాళ్ళని తాకనివ్వలేదు. మీరేం మా దగ్గర టెస్టులు చేయాల్సిన అవసరం లేదు, మీరు వెళ్ళిపోండి అని వెనక్కి పంపించారు. ఎందుకు పంపించారు గల్లా జయదేవ్ గారు? మీ రాజకీయ ప్రయోజనాల కోసం. నిక్కచ్చిగా చెప్పాలంటే మీ కుల ప్రయోజనాల కోసం. మీరు మీ స్టేట్మెంట్స్ ఎన్ని రకాలుగైనా మీరు మార్చుకోవచ్చు, కానీ ఒక వ్యక్తి మీద బురద జల్లటం, మీరు చేసేటటువంటి తప్పుడు విధానాలకి ప్రజల ప్రాణాలు హరించుకుపోతా ఉంటే, ప్రజల పక్షాన నిలిచినటువంటి ప్రభుత్వం మీద బురద జల్లటం అనే దాన్ని ప్రజలు తెలుసుకోరు అనుకుంటే చాలా పొరపాటు. ఎందుకంటే చాలా పరిశ్రమలు మీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో పరిశ్రమలు విస్తరించడానికి ముందుకు రానటువంటి అజిం ప్రేమ్జీ, విప్రో సంస్థల అధినేత, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం నచ్చి తన సంస్థని విస్తరింపజేశాడు విశాఖపట్నంలో. అదేవిధంగా నీ హయాంలో సెంచూరియన్ సంస్థ వాళ్ళు కేవలం 600 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి కూడా వెనకాడితే
ఈ రోజున వాళ్ళ ప్లైవుడ్ ని 2200 కోట్ల రూపాయల పెట్టుబడితోటి బద్వేల్లో వాళ్ళ సంస్థ నడుపుతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. అదేవిధంగా మీరు వెళ్ళిపోయిందని ప్రచారం చేసి మీ పత్రికల్లో తప్పుడు వార్తలు రాసినటువంటి కియా మోటార్స్ 400 కోట్ల రూపాయలు అదనంగా పెట్టుబడి పెట్టి అక్కడ విస్తరించింది. ఇది యథార్థం. మీరు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన పెరుగుతా ఉంది. 5 ఏళ్ల కాలంలో ఎలాంటి ఇబ్బందులు లేనటువంటి కరోనా మహమ్మారి లాంటి ఎలాంటి ప్రతికూల పరిస్థితులు లేనటువంటి సమయంలో మీ 5 ఏళ్ల కాలంలో కేవలం 59,000 కోట్ల రూపాయల పరిశ్రమల గ్రౌండింగ్ అయితే, అంటే సంవత్సరానికి 12,000 లోపుగా గ్రౌండింగ్ అయితే, ఇక్కడ కరోనా 2 ఏళ్ల కష్టకాలం పోయినప్పటికీ కూడా 2.5 ఏళ్లు పోయినప్పటికీ కూడా మిగిలిన 2.5 ఏళ్లలోనే 70,000 కోట్ల రూపాయల పరిశ్రమలు, విలువైనటువంటి పరిశ్రమలు గ్రౌండింగ్ అయిన మాట యథార్థం కాదా? మీరు తప్పుడు వార్తలు రాసినంత మాత్రాన పరిశ్రమలు వెల్లగొట్టేస్తున్నారనేటటువంటి విషయాన్ని మీరు ప్రచారం చేస్తున్నంత మాత్రాన నిజం నిలకడ మీద తెలుస్తుంది. ఇక్కడ నిజం చెప్పులు దొడిగే లోపు అబద్ధం ప్రపంచాన్ని, అంటే ఊరంతా చుట్టి వస్తుందనే సామెత ఉంది. నిజమే. మీ అబద్ధ ప్రచారం ప్రస్తుతం రాజ్యమేలుతున్నా భవిష్యత్తులో నిజమేంటో తెలుసుకున్న రోజు, నిజమేంటో ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతా ఉంది. అనేక రకాలైనటువంటి వ్యవస్థలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు వాస్తవాలను, ఆంధ్రప్రదేశ్ గణాంకాలను ప్రజలకు తెలియజేస్తా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్రతిహతమైనటువంటి రీతిలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నటువంటి విషయాన్ని గణాంకాలతో సహా కేంద్ర ప్రభుత్వ సంస్థలు వివరిస్తూ ఉన్నాయి. భవిష్యత్తులో మీరు కేవలం మీ యొక్క వ్యక్తిగత ప్రయోజనాల కోసం, మీ ఆర్థిక ప్రయోజనాల కోసం మాత్రమే, ఒక ముక్కలో చెప్పాలంటే మీ యొక్క బంధువర్గం, మీ కుల ప్రయోజనాల కోసం మాత్రమే మీరు పనిచేస్తూ ఉంటారు. ప్రజలు ఏమైపోయినా మీరు పట్టించుకోరు, ఆఖరికి ప్రాణాలు పోయినా పట్టించుకోరు అన్నటువంటి సత్యాన్ని కూడా ప్రజలు గ్రహించే రోజులు వచ్చినాయి. మీ యొక్క దొంగ నాటకాలకి కాలం చెల్లింది అనే సంగతి మీకే అర్థమవుతుంది. నమస్తే.